ఇయర్ బడ్స్ వాడుతున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్మార్ట్ ఫోన్ వాడే చాలామంది తప్పనిసరిగా ఇయర్ బడ్స్ వాడుతుంటారు. ఒకప్పుడు కేవలం పాటలు వినడానికి దీన్ని పరిమితంగా వాడగా, అంటే వాక్మెన్ ఇట్లాంటి వాటి ద్వారా పాటలు వినడానికి వాడేవారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే బ్లూటూత్ ఇయర్ బడ్స్ రోజులో ఎక్కువసేపు వాడితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి సమస్య వస్తుందని, లోపలి చెవిలో నొప్పి, చిరాకు, చెవిలో బ్యాక్టీరియా పెరిగే ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని చిన్నారులు, గర్భిణులు చాలా పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు. బ్లూటూత్ ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ వాడేవారు ఎప్పుడు మరీ ఎక్కువ శబ్దం కాకుండా తక్కువ శబ్దంతోనే దాన్ని వాడాలి. ఉద్యోగం రీత్యా ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడాల్సి వస్తే మధ్యలో కొంత సమయం గ్యాప్ ఇవ్వాలి. ఇయర్ బడ్స్ ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. లేకపోతే దుమ్ము, ధూళి, చెమట వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక రోజులో 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇయర్ బడ్స్ వాడకుండా చూసుకోవాలి. ఇయర్ ఫోన్లు చిన్నగా చెవిలో సరిపోయేటట్టు ఉంటాయి. హెడ్ఫోన్లు చెవి మీద పెడతాం. హెడ్ఫోన్లు పెట్టుకుంటే శబ్దానికి కర్ణబేరి మధ్య గ్యాప్ ఉంటుంది. తద్వారా చెవిపై అంతగా ప్రభావం చూపవు. అందుకే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ఫోన్లు వాడటం మంచిది, అది కూడా పరిమితంగానే అని ఇక్కడ కొంతమంది సలహా ఇస్తూ ఉన్నారు.